మన ఈ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ని ఒక చక్కటి ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాము. సాముద్రికం సిస్టర్స్ సుధా పద్మజ మరియు సుధా పల్లవి గారిని వేదిక మీదికి వచ్చి ఒక ప్రార్థనా గీతంతో సకల దేవతా స్వరూపులైన మన సాయినాథుని గొప్ప గొప్ప మునులని ఈ వేదిక మీదికి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. जय गणेश जय गणेश पाहि मां। जय गणेश जय गणेश रक्ष मां। जय गणेश जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। मुदाकरान्त मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशितेव दैत्यकं नदासुभासुनाशकं नमामि तं विनायकम्। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। नतरातिभीकरं नवोदितार्कभास्वरं नमस्सुरारिणीर्जनं नतादितापदुर्धरं सुरेश्वरं निरीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्मरं निरन्तरम्। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। समस्तलोकशङ्करं निरन्तरैश्च कुञ्जरं दरोदरं वरं वरेव भक्तमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम्। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारि पूर्वनन्दनं सुरारि गर्वचर्वनं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम्। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्त्रहीनमन्तराय कृन्तनं मृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम्। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। जय गणेश पाहि मां। जय गणेश रक्ष मां। महागणेश पञ्चरत्नमादरेण योऽन्वहं प्रजल्पति प्रभातके हृदस्मरन् गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रतां
समाहितारयुष्टभूतिमभ्यपैति सोचिरत् जय गणेश जय गणेश जय गणेश पाहि माम् जय गणेश जय गणेश जय गणेश रक्ष माम् जय गणेश जय गणेश जय गणेश पाहि माम् जय गणेश जय गणेश जय गणेश रक्ष माम् जय गणेश रक्ष माम् जय गणेश रक्ष माम् थैंक यू ధన్యవాదాలండి. మీ చక్కటి స్వరంతో విఘ్నేశ్వరుని ప్రార్థనతో ఈ కార్యక్రమానికి శుభారంభం పలికారు. ధన్యవాదాలు. ప్రతి మంచి కార్యక్రమం ప్రార్థన మరియు దీపాలు వెలిగించడంతో ప్రారంభమవుతుంది కనుక మన ఈ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ని కూడా దీప ప్రజ్వలనతో ప్రారంభించాలి అని వేదికని అలంకరించిన పెద్దలను కోరుకుంటున్నాను. అలాగే బాబాని మన అందరిలో జ్ఞాన జ్యోతిని వెలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. दीपज्योति परं ज्योति दीपज्योति परं ज्योति दीपज्योति जनार्दना दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते शुभं करोति कल्याणं आरोग्यं धनसम्पदः द्वेषबुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति नमोस्तुते ఇప్పుడు ఐఎస్ఎస్ బిఎస్టి చైర్మన్ అయిన సాముద్రికం లక్ష్మీ నరసింహారావు గారిని తొలి పలుకుతో ఈ సభని ప్రారంభించవలసిందిగా వేడుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వేదికను అలంకరించిన స్వయం పరమాత్మ అయిన మన సాయిబాబాకు శతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ, అలాగే వేదిక మీద ఉన్న అతిథులకు, పెద్దలకు, ప్రియమైన ప్రతినిధులకు, కోఆర్డినేటర్స్, ట్రస్ట్ మెంబర్స్ మరియు సచ్చరిత్ర గ్రంథాన్ని అంటే సచ్చరిత్ర అనే మహాశాస్త్రాన్ని అవపోసన పట్టి ఆ అమృతాన్ని పంచిపెట్టడానికి వచ్చిన మహానుభావులైన వక్తలందరికీ నమస్సుమాంజలుడు నమస్సుమాంజలుడు. శ్రీ సాయి సచ్చరిత్ర అంటే ఒక మహాశాస్త్రం. ఏ శాస్త్రం అభ్యసించినా దాని ద్వారా జ్ఞానం, మనోధైర్యం, పరిష్కారం లభిస్తాయి. అలాగే శ్రీ సాయి సచ్చరిత్ర అభ్యాసం కూడా ఈ కాన్ఫరెన్స్ మిగిలిన సైంటిఫిక్ కాన్ఫరెన్స్ లాగే మనకు బాబా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో ఉదయం సింపోయిజం అంటే ఏమిటి అని ఒక వస్తుంది. అంటే సింపోయిజం అంటే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద, అలాగే ఒక అంశం మీద చర్చించేది అని అర్థం. ఇక్కడ మనం కూడా ఈ 3 రోజుల పాటు మనం రోజుకి 4 అంశాల మీద 4 వక్తలు మాట్లాడడం జరుగుతుంది. 1 గంట సేపు తదనంతరం ప్రశ్నోత్తరాలు, చర్చలు ఉంటాయి. ఆ పద్ధతిలోనే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 వరకు ముందుగా ఎంపిక చేయబడిన ప్రతినిధులచే పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి.
కాబట్టి ఇక్కడ మాట్లాడే అంశాలపై ఏకాగ్రత ఉంచడం ద్వారా అలాగే ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన అంటే ఐడియా, తద్వారా విచారణ, ఇన్వెస్టిగేషన్, అలాగే తద్వారా ఆచరణ, ఇంప్లిమెంటేషన్ ఆర్ ప్రాక్టీస్ లో పెట్టడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో బాబా ఈ మహా సంకల్పాన్ని ఇచ్చి దీన్ని ఒక మహాశాస్త్ర సంహితంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ మా సాయిబాబా వారు మహానుభావులైన వక్తలు శ్రీ సాయి సచ్చరిత్రలోని అంశాలు విశ్లేషణ అంటే ఎనాలిసిస్ చేస్తూ బాబా లీలలు, వాటిలో దాగి ఉన్న బాబా బోధనలు వెలికి తీసి తెలియచేయడం ద్వారా మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పించేదే ఈ కాన్ఫరెన్స్ అంటే సమ్మేళనం. కాబట్టి ఇంకా ఏ ఇతరమైనటువంటి విషయాలు ఆలోచించకుండా ఇక్కడ జరిగే విషయాలపై ఏకాగ్రత నుంచి ఈ 3 రోజులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నాం మనందరం కూడా. అలాగే బాబా ఇక్కడే విరాజమానుడై కూర్చుని ఉన్నాడు. చూడండి, అందరూ కూడా విరాజమానుడై కూర్చుంటాన్ని ఎన్నో సందేశాలు పంపించాడు మనకి. అనేక మంది ద్వారా మనకి సందేశాలు రావడం జరిగింది. అందుకని మనందరం ఈ సమ్మేళనంలో పూర్తిగా ఉదయం నుండి రాత్రి వరకు పాల్గొనాలి. సాయంత్రం కూడా మంచి మంచి కార్యక్రమాలు బాబా ఏర్పాటు చేశారండి. కాబట్టి ఇది మన కోసమే, ఇది మనం నేర్చుకోవడం కోసమే, మనం వృద్ధి చెందడం కోసమే. కాబట్టి ఈ 3 రోజులు బాబా మనకి ఇచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుదాం, ఆనందాన్ని అనుభవిద్దాం. అలాగే ఇంతవరకు ఇది అంతం కాదండి, ఇది ఆరంభం మాత్రమే. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ కార్యక్రమం తర్వాత ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయడానికి బాబా సంకల్పిస్తూ మనల్ని సంసిద్ధులను చేస్తున్నాడు. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా సైంటిఫిక్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాడు బాబా. అది మనందరికీ అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ద్వారా మనకి లభ్యం అవుతోంది. బాబా దయ వల్ల ఇది అంతం కాదు, ఆరంభం అని బాబా మనకి ఇంకా ముందుగా బాబాని కోరుకుంటూ బాగా జరగాలని. అలాగే ఆ పరంపరలో బాబా ఇంకా కొన్ని మనకి పెట్టారు. అది హైదరాబాదులో గుర్రంగూడ అనేటువంటి ప్రాంతంలో మార్చి 10వ తారీఖు నుండి సాయి సప్తాహం అఖండ సాయినామ సప్తాహం జరగనున్నది 10 నుంచి 17వ తారీఖు. అది కూడా మరి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బాబా సందేశాల్లో ఒకటి మెడికల్ టర్మ్సే వాడుతున్నారండి సైంటిఫిక్ కాన్ఫరెన్స్ లా. నెక్స్ట్ వచ్చేది ఐసీయూ అన్నారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నారు, తర్వాత ఐవి అన్నారు. మరి ఐవి అంటే మరి వీనసా ఏంటో తెలియదు, కానీ బాబా ఐసీయూ గురించి చెప్పడం జరిగిందండి. ఆ విషయాలు ముగింపు దినంలో అంటే 28వ తారీఖున ముగింపు సమావేశంలో మనందరం కూడా దాని గురించి వివరాలు చెప్పుకుందాం. దాంట్లో పాల్గొనే వాళ్ళు ఎవరుంటారో బాబా నిర్ణయిస్తారండి. ఈ మహత్తర యజ్ఞంతో మాతో పాటు పాలు పంచుకోవాలంటే మీరందరూ కూడా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ దూర ప్రాంతాల్లో చూస్తున్న వాళ్ళు కానీ మాకు కోఆర్డినేటర్స్గా దీంట్లో చేరాలనిపిస్తే మీరు మన వాళ్ళందరికీ కూడా ఎవరున్నా సరే మీరు అక్కడ ఫోన్ చేసి మీరు కూడా కోఆర్డినేటర్గా చేరచ్చు. ఈ మహాయజ్ఞంలో మీరు కూడా పాల్గొనవచ్చు. కాబట్టి బాబా ప్రేమను ఆశీస్సులు పొందాలి, మనందరం కూడా హాయిగా ఆనందంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అందరికీ నోట్బుక్స్ ఇవ్వడం జరిగాయండి, అలాగే పెన్స్ ఇవ్వబడ్డాయండి. అలాగే నిష్ణాతులైన వక్తలు మాట్లాడతారండి. కాసేపట్లో స్టార్ట్ అవుతుందండి. మంచి మంచి జ్ఞానరత్నాలు వెలువడుతూ ఉంటాయి. ఎందుకంటే అటు ఇటు బాబా ఉన్నాడు, ఆ ఎంట్రన్స్లో ఈ ఎంట్రన్స్లో బాబా ఉన్నాడు. బాబా తన యొక్క వైబ్రేషన్స్ని పెట్టడం ద్వారా మంచి మంచి వక్తల చేత మాట్లాడిస్తుంటే దాంట్లో జ్ఞానరత్నాలు బయటపడతాయి. అవన్నీ కూడా మనం వదిలేస్తే వెళ్ళిపోతుంటాయి. మనం అన్ని సమీకరణ చేసుకుని మనం దాంట్లో బుక్లో రాసుకోవాల్సి వస్తుందండి. రాసుకోవడానికే ఒక స్క్రిబ్లింగ్ ప్యాడ్ పెన్ను కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి బాగా కాన్సన్ట్రేషన్గా విన్నట్టయితే దాంట్లో అనేక రకాలైన సమస్యలు సందేహాలు వస్తుంటాయి. అప్పుడు మీరు రాసుకుని 12 నుంచి 1 గంట వరకు కూడా మనకి ప్రశ్నోత్తరాల సమయం ఉంది. ఆ సమయంలో ఒక్కొక్కరు మనకి కార్డ్లెస్ మైక్స్ ఉన్నాయంత మీకు అందిస్తారు. చేయొత్తంగానే మీకు వస్తారు. 4 స్పీకర్లు ఇక్కడ కూర్చుంటారు, మాట్లాడతారండి. మీరు ఫలానా అనగానే ఆ యొక్క వక్త పేరు పిలవంగానే వారు ఇలాగ పోడియం దగ్గరికి వచ్చి నిలబడతారు. మీరు మంచిగా ఆ ప్రశ్నని మీరు అందరికీ, మీకే కాదు అందరికీ ఉపయోగపడేటువంటి ప్రశ్నలు మీరు అడిగితే మీకు ఒక్కరికే కాకుండా
ప్రపంచంలో ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే లక్షలాది మంది చూస్తున్నారండి. ఇప్పుడు లక్షలాది మంది చూస్తున్నారు. ఆల్రెడీ రాత్రి పంపించడం జరిగింది ఈ లింక్స్ అన్ని కూడా. ప్రపంచంలో 108 దేశాలకి 3,50,00,000 మంది ఇళ్లకి వెళ్తోందండి. అలాగే యూట్యూబ్లో 14 లక్షల మంది చూస్తున్నారండి. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే అనుకోవద్దండి, చెప్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఎందుకంటే ఇవి మనకి తెలియకుండానే బాబా ఎలా ఏర్పాటు చేస్తున్నాడని తెలుస్తుంది. కాబట్టి మనందరం కూడా కాన్సన్ట్రేషన్గా విందాం. మరి ఎంత అదృష్టవంతులం అండి, ప్రత్యక్షంగా మనం ఇలాగా ఒకళ్ళనొక్కడు చూసుకుంటూ మాట్లాడుకోవడం అంటే ఎంత అదృష్టం. మనకి బాబా ఎంత అదృష్టాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. అన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ కూడా, టీలు కూడా మీ దగ్గరికే వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా దీని సదవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఇది అక్కడితో అయిపోలేదండి. మనం ఏదో వచ్చాము విన్నాము అని వెళ్ళిపోవడం కాదు. మీరు అలాగే ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరంతా గ్రూపులుగా 100 మంది గ్రూపు, 70 మంది గ్రూపు, 40 మంది గ్రూపులు వచ్చారు. మీ బస్సులకి వెళ్ళినప్పుడు ఊరికే కూర్చోవద్దు, వేరే పిచ్చాపాటి మాట్లాడొద్దు, ఎప్పుడు ఆ మాటలు ఈ మాట్లాడొద్దు. ఈ 3 రోజులు కూడా మహాయజ్ఞంలో మనందరం కూడా సమిధనమే. మీరు మీ గ్రూపులతో మీ లాడ్జెస్లో కానీ మీ రూముల్లో కూర్చుని ఇవాళ జరిగిన విశేషాలు ఏంటి, ఇవాళ ఆయనేం చెప్పారు, ఇవాళ ఈయనేం చెప్పారని ఒక్కసారి డిస్కస్ చేయండి. చేసి మీరు తద్వారా ఏమన్నా ఇంకా అనుమానం వస్తే మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారండి, ఎక్కడ దూరంగా లేరు. మీరు హాయిగా ఏ రాత్రిలో ఉన్నా వాళ్ళు అక్కడ కూర్చుండి చెప్పి మరి వెళ్తారు 12 1 కన్నా. అలాంటి మహానుభావులు మన నిష్ణాతులైన వక్తలందరూ వచ్చారు ఇవాళ. సో ఒకవేళ ఇంకా తీరపోయినా వాళ్ళు వాట్సాప్ గ్రూపులో చెప్తే మీతో పాటు ప్రపంచం అంతా కూడా ఆ సమస్యకు సమాధానాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మీరు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగా ఒక్క విషయం ఏంటంటే సెల్ ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టండి సార్ ప్లీజ్. ఎవ్వరు కూడా మాట్లాడద్దు, తర్వాత మాట్లాడదని మొత్తం ఆపేయండి. అలాగే ఇవాళ 4 అంశాలలో ఇవాళ జరిగే కార్యక్రమంలో మొదటిసారిగా అసలు సచ్చరిత్ర పారాయణ పద్ధతి ఏంటి, ఎలా చేయాలి అనేటువంటిది మన ఎల్వి సుబ్రహ్మణ్య రెడ్డి గారు గుంటూరు నుంచి వచ్చారు. వారు మాట్లాడతారండి. వారు మాట్లాడినప్పుడు అంతా మీరు నోట్ చేసుకోండి. అదే ఇవాళ సాయంత్రం కరెక్ట్గా 5:30 ప్రాంతంలో ఈ సాయి సచ్చరిత్ర పారాయణ పద్ధతి పొద్దున థియరిటికల్గా చెప్తారు. ప్రాక్టికల్గా మనందరం కూడా సామూహికంగా 20వ అధ్యాయం అంటే చిన్నగా ఉంటుంది, దాంట్లో అద్భుతమైనటువంటి మెసేజ్ ఈశావాసోపనిషత్తు గురించి బాబా ఇచ్చినటువంటి మెసేజ్ ఉంటుంది. మనం ఎలాగ మెలగాలి అనేది ఉంటుంది. కాబట్టి అది ఒక పారాయణ చేసిన తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అది క్విజ్ లాగా. ఎవరైతే చేతులు ఎత్తారో మన మైక్స్ అన్ని కూడా మౌత్ పీసెస్ కార్డ్లెస్ అన్నీ ఉంటాయి, మీ దగ్గరికి వస్తాయి. ఎవరైతే కరెక్ట్గా చెప్తే సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఎస్ కరెక్ట్ అంటే అక్కడికక్కడి స్పాట్లో చిన్న సంతోషకరమైనటువంటి బహుమతులు ఇవ్వడం ద్వారా అందరూ యాక్టివ్గా ఉండాలి, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతోనే తప్ప మీరందరూ మహానుభావులు, మాకంటే చాలా అందరికీ బాగా తెలుసు. కాకపోతే అందరి ఇన్వాల్వ్మెంట్ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత ఏంటంటే సాయంత్రం వచ్చేటికి భరతనాట్యం ఉంటుందండి. అలాగే దాన్ని వీక్షించాలి. ఎక్కడో ఢిల్లీ నుంచి, ఎక్కడో అనంతపురం జిల్లా దూరంగా ఉన్నటువంటి అమరాపురం నుంచి అలాగా వచ్చి వాళ్ళు ఇలా చేస్తున్నారండి. అవి కూడా వీక్షించాలి. అన్ని బాబా మీదే, పాటలన్నీ బాబా మీదే, వేరే ఉండదండి. అన్నీ కూడా బాబా యొక్క పాటల మీద వాటి మీద నడుస్తూ ఉంటాయి. రెండోది తర్వాత మనకి 3వ రోజున లక్కీ డిప్ ఉంటుందండి. అక్కడ బాక్స్ ఒకటి పెడతారు. మీ అందరి పేర్లు, ఫోన్ నెంబర్లు వేయండి. వేసిన తర్వాత ముగింపు సమావేశంలో ఆ లక్కీ డిప్ చిన్నపిల్లల్ని ఎవరినో పిలిచి తీద్దాం. తీసిన తర్వాత ఓపెన్ చేయగానే ఎవరుంటే ఇక్కడున్న వాళ్ళకే ఇచ్చేసి మేము ఎక్కడో బయట ఉన్నామంటే వాళ్ళకి రావు. ఆ ఫోన్ నెంబర్ పిలవగానే వాళ్ళు వస్తారు. వస్తే ఇక్కడ లక్కీ డిప్ తీసుకుని హాయిగా బాబా సమక్షంలో మన ఆ గిఫ్ట్ బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు బాబా. ఎవరో 3కి ఇస్తారండి లక్కీ డిప్. కాబట్టి ఎవ్వరు కూడా సంశయించద్దు, బాబావే, అది కూడా వేరే వాళ్ళు కాదు. దాంట్లో వేయండి. అందరూ కూడా ట్రస్ట్ మెంబర్స్, వారి భార్య తప్ప మిగతా వాళ్ళంతా వేయండి ప్లీజ్. ఒకవేళ వచ్చినా మళ్ళీ వేరే పిలవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా మనం అందరం పంచుకుందాం హాయిగా. కాబట్టి మీ అందరి యొక్క ప్రేమతో, అలాగే మీకు ఏదైనా సహాయం కావాలన్నా, సలహా కావాలన్నా మన వాళ్ళందరికీ నిలబడ్డారండి.
మీకు ఏమీ మొహమాట పడక్కలే. వాళ్ళంతా చదువుకున్న విద్యావంతులు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళందరూ ఉన్నారు. మీరు హాయిగా అడిగితే మీరు ఏదైనా చేసి పెడతారు. మీరు హాయిగా వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని పొందవచ్చండి. ఇంకోటంటే మీ అందరి యొక్క ప్రేమతో, మీ సహాయ సహకారాలతో ఈ 3 రోజులు బాగా జరుగుతుంది అనేటువంటి విశ్వాసం మాకు ఉంది. ఎందుకంటే ఈ సమ్మేళనాన్ని నిర్వహించేది, నడిపించేది శ్రీ సాయినాథుడేనండి. అక్కడ కూర్చుని మొత్తం ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ని వీక్షిస్తున్నారు సార్. ఎవరు బాగా వింటున్నారు, ఎవరు బాగా ఇచ్చేస్తున్నారు, వేరే ఆలోచన ఉందా అనేది బాబా చేస్తారు. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు దూర ప్రాంతాల నుంచి, చెన్నై నుంచి, ఢిల్లీ నుంచి, సౌదీ అరేబియా నుంచి, అబుదాబి నుంచి, ఎక్కడెక్కడి నుంచో, కెనడా నుంచి, జర్మనీ నుంచి ఎవరెవరు వచ్చారు అంటే మనకి వేరే కనపడరండి. మామూలు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు కనిపిస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది. అందరూ మనవాళ్లే, తెలుగు వాళ్లే. అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం బాబా ఇలా ఏర్పాటు చేసి మనల్ని ఆనంద డోలికల్లో తేలియాడడానికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు ఆయన పాద సన్నిధిలో. కాబట్టి మనందరం ఆనందాన్ని అనుభవిద్దాం. మనందరం కూడా హాయిగా, సుఖంగా, సంతోషంతో ఇంటికి చేరుకుందాం. సాయినాథ్ మహారాజ్కి జై. మీ మాటల్లో సంవత్సరంన్నర నుంచి ఈ ISS BST చేస్తున్న కృషి, ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించాలి అన్న ఈ ట్రస్ట్ తపన కనిపిస్తుంది. తప్పకుండా మనమందరము కలిసి ఒకరికి ఒకరం సహకరించుకుంటూ ఈ 3 రోజుల సైంటిఫిక్ కాన్ఫరెన్స్ని దిగ్విజయం చేద్దాము. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ISS BST శ్రీమతి సాముద్రికం లక్ష్మీ అమ్మగారిని వారి రిపోర్ట్ అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. వేదికలు అలంకరించిన పెద్దలకి, అతిథులకు, ప్రతినిధులకు నమస్సుమాంజలు. అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్టు 7/7/2022 సంవత్సరంలో బాబాచే ప్రారంభించబడి, అందులో ప్రధానమైన మొదటి లక్ష్యంగా అంతర్జాతీయ తెలుగు సాయి భక్త సమ్మేళనం నిర్వహించాలని, అది 2024 జనవరి 26, 27, 28 తేదీలలో జరగాలని స్వయం పరమాత్మ అయిన ఆ సాయినాథుడే ముహూర్తం పెట్టి, దానికి చైర్మన్గా మా వారిని అంటే శ్రీ సాముద్రికం లక్ష్మీ నరసింహారావు గారిని వైస్ ప్రెసిడెంట్గా నన్ను నియమించి ఈ సమ్మేళనం గురించి ప్రచారం చేస్తూ, అందరికీ తెలియపరుస్తూ, మమ్మల్ని అనేక చోట్లకి రాష్ట్రాలు, జిల్లాలు, ఊర్లు బాబాయే తీసుకువెడుతూ, జాగ్రత్తగా తీసుకువస్తూ, ఇది ఒక జైత్రయాత్రలాగా, రథయాత్రలాగా నడిపిస్తూ, కేవలం మేము డ్రైవ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా ఆయనే రథాన్ని మమ్మల్ని కూడా నడిపిస్తూ షిరిడీలో ఉన్న సిద్ధ సంకల్ప మ్యారేజ్ హాల్కి తీసుకువచ్చారు. ఈ జైత్రయాత్రలో సాయి మాతో ఉండటమే కాకుండా మాకంటే ముందుగానే అక్కడికి వెళ్ళి అన్ని ఏర్పాట్లను చేస్తున్నాడనే సంగతి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలేట్లా చేస్తూనే ఉన్నారు. విజయవాడలో ఈ సిటీలో ఒకళ్ళింటికి మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు మేము మాతో పాటు మరో వైస్ ప్రెసిడెంట్ గారైన శ్రీమతి సుభద్రమ్మ గారు కూడా వచ్చారు. అక్కడ వాళ్ళు టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజులో బాబా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉండటం కనపడింది. దాన్ని ఫోటో కూడా తీయటం జరిగింది. అలాగే ఈ జైత్రయాత్రలో భాగంగా వైజాగ్ వెళ్ళినప్పుడు మాతో పాటు మా ట్రస్ట్ మెంబర్ అయిన శ్రీ పార్థసారథి గారు, వారి సతీమణి శ్రీమతి సీతామాలక్ష్మి గారు రావడం జరిగింది. మేము శ్రీమతి పద్మా కరుణాకరన్ గారి ఇంటికి వెళ్ళటం, ఈ సమ్మేళనం వివరాలు అన్నీ మాట్లాడుతుంటే ఒక్కసారిగా సాంబ్రాణి వాసన గుప్పమని రావటం మొదలుపెట్టింది. అదేవిధంగా నెల్లూరులో శ్రీ జగన్ గారు శ్రీమతి సులోచన గారింట్లో బాబా గురించి, సమ్మేళనం గురించి మాట్లాడుతూ ఉండగా అర్ధరాత్రి 1:30-2 గంటలకి సాంబ్రాణి వాసన, గంధం వాసన, ఊది వాసన అన్నీ రావడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో అక్కడ శ్రీమతి సులోచన గారు, శ్రీ శ్రీనివాసరావు గారు, అద్దేపల్లి గోపి
శ్రీ ఏవిఎస్ గారు కూడా ఉన్నారు. ఇలాగే అనేక చోట్ల బాబా తన యొక్క ఉనికిని తెలియచేస్తూ మాకెంతో ధైర్యాన్ని బలాన్ని ఇస్తూ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ వేదిక వరకు తీసుకొచ్చారు. ఇంత పెద్ద కార్యక్రమం, జనం, బలం, ధనంతో కూడిన కార్యక్రమం ఎలా జరుగుతుందనే భయం కానీ అనుమానం కానీ లేకుండా బాబా యొక్క ఉపదేశాలతో సందేశాలతో మనలో ధైర్యాన్ని బలాన్ని నింపుతూ ఎవరు ఏమన్నా ఎంత విమర్శించినా నిరుత్సాహపరిచినా వెనుతిరగకుండా బాబాయే మా చేతులు గట్టిగా పట్టుకొని మమ్మల్ని ఇక్కడ వరకు లాక్కొచ్చారు. పగలంతా మందిరాలకు, ఇళ్లకు, మీటింగులకు వెళ్ళటం, రాత్రంతా ఫోన్లలో మేము, మాతో పాటు కొంతమంది ట్రస్ట్ మెంబర్లు రాత్రి 1:30-2 గంటల వరకు ఈ సమ్మేళనం గురించి అందరికీ తెలియజేస్తూ ఎంతో సహకరించారు. ఇంత కార్యక్రమం చేయటానికి మీ అర్హత ఏంటి, మీ యోగ్యత ఏంటి అని చాలామంది మమ్మల్ని ప్రశ్నించారు. మా యోగ్యత ఏంటంటే బాబా దృష్టి, ఆయన చల్లని ప్రేమ మా మీద ఉండటమే మా అర్హత, యోగ్యత అని బాబాయే మాకు చెప్పారు. అందుకని దీనిలో పాల్గొన్న వాళ్ళంతా అదృష్టవంతులే. దీనిలో సేవ చేసిన వాళ్ళు మరీ అదృష్టవంతులు. ఈ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళంతా కూడా మహాభాగ్యవంతులు. ఎందుకంటే బాబా కృష్ణా జిల్లా నుండి రంగారెడ్డి జిల్లా నుంచి ఒకే మెసేజ్ ఒకే సమయంలో 2 ద్వారా పంపడం జరిగింది. ఈ 3 రోజులు కూడా విరాజమానుడై తాను ఇక్కడ కూర్చుంటానని, ఇదొక రీయూనియన్ అని, మనం ఆనంద డోలికల్లో తేలియాడేట్లా చేస్తానని, తన శక్తిలో నుంచి 10% అందరికీ పంచిపెడతానని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి నిర్వహించే శ్రీ సాయినాథుడు మాత్రమే. మనము నిమిత్త మాత్రమే. గొప్పతనం బాబాది, అదృష్టం మనది. మమ్మల్ని కొన్ని చోట్ల ఘోరంగా అవమానించారు. అసలు ఇది జరిగేదేనా అంటూ హేళనగా మాట్లాడారు. ఇది జరగదని, జరిగినా పెద్దగా ఎవరూ రారంటూ తీర్మానించారు. అయినా బాబా ఇచ్చిన ధైర్యం, బాబా మనతోనే ఉన్నాడన్న విశ్వాసం మమ్మల్ని ఇంతవరకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓం సాయిరామ్. అద్భుతం అమ్మా, అద్భుతం. చాలా బ్రహ్మాండంగా చెప్పారు. చైర్మన్ గారు, వారు సతీమణి లక్ష్మి అమ్మ ఇద్దరూ కలిసి దాదాపు 1 సంవత్సరం నుంచి పగలనక రాత్రనక వారి సొంత కార్ని డ్రైవ్ చేసుకుంటూ అప్పుడప్పుడు మరికొంతమంది ISS BST మెంబర్స్తో కలిసి ఎన్నో మారుమూల గ్రామాలు, ప్రాంతాలు, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, తిరుపతి, చెన్నై అలా ఎన్నో ప్రాంతాలకు వెళ్లి గురుకృపా శిబిరాలు నిర్వహించి ఈ కార్యక్రమం గురించి వివరించి మీ అందరినీ ఈ లెండిబాగ్కి రప్పించి ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములని చేశారు. అంటే మన సాయి సచ్చరిత్రలో చెప్పినట్టు ఎంతో దూరంలో ఉన్న పిచ్చుకలని సన్న దారంతో సాయినాథుడు షిరిడీకి లాగినట్టు ఈనాడు ఈ భార్యాభర్తలని ఒక దారంగా వాడి మన అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములని చేశారు. బాబా, మీ ఇంతటి ప్రేమని పొందుతున్న మేం ధన్యులం బాబా, ధన్యులము. ఇంతటి అవకాశం ఈ ISS BST మెంబర్స్కి కూడా కల్పించినందుకు ISS BST మెంబర్స్ తరపున మీ భార్యాభర్తలిద్దరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథిలో ఒకరైన శ్రీ సాయిదాసు గారిని ఈ కార్యక్రమంపై వారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ నరసింహరావు గారి దంపతులు 2 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు అందరిలాగే నేను సందేహించిన వాడిని. ఇంత పెద్ద కార్యక్రమం, ఎందుకంటే ప్రపంచంలో ఇంతవరకు ఇటువంటి కార్యక్రమాన్ని ఎక్కడా ఎవరు చేయలేదు. అఖిల భారత సాయి భక్త సమ్మేళనం మాత్రమే బివి నరసింహస్వామి మహానీయుడి ద్వారా చెన్నైలో జరిగేది. ఆ తర్వాత ప్రపంచ స్థాయిలో జరగడం మాత్రం ఇదే మొదటిసారి. సరే, సహజంగానే వారి గురించి మనకు తెలుసు కాబట్టి ఒక సాధారణమైన భక్తులు ఇంత పెద్ద కార్యక్రమం ఎలా జరుగుతుంది అనుకున్నాం. కానీ మహాత్ములు చెప్పారు, మూకం కరోతి వాచాలం పంఘం లంఘయతే గిరిం యత్ కృపహా తమహం వందే పరమానంద మాధవం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే
మూగవాడి చేత పాటలు పాడించగలుగుతాడు, కుంటివాడి చేత పర్వతాలు దాటించగలుగుతాడు. ఆ శ్లోకార్థం ఇప్పుడు ఆవిష్కరించబడింది ఇక్కడ మనందరి సమక్షంలో ప్రత్యక్షంగా ఆవిష్కరించబడింది. ఒక సాధారణమైనటువంటి భక్తుల చేత ప్రపంచ స్థాయిలో సాయి భక్తులను అందరినీ ఒకచోటికి చేర్చి ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వర్తించడం అనేది నిజంగా సాయినాథుడి యొక్క అనుగ్రహం వల్ల, వారు ప్రసాదించిన శక్తి సామర్థ్యాల వల్లనే నిర్వర్తించబడింది. కానీ దానికి ఎన్నుకోబడడం వారి అదృష్టం, వారిద్దరు దంపతులు అదృష్టం. వారు పడ్డ కష్టం సాధారణంగా వారానికి 10 రోజులకు ఒకసారి నేను ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాను. సరే, ఇంత పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు నిజంగానే వారు చాలా అవమానాలు పొందారు, చాలా కష్టపడ్డారు. కొన్ని చోట్ల గౌరవాలు, కొన్ని చోట్ల అవమానాలు, ఎంతో కష్టపడ్డారు. ఆ కష్ట ఫలితం ఈనాడు కనబడుతుంది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా సాయినాథుల వారి యొక్క అనుగ్రహం వల్ల, మనందరి రుణానుబంధం వల్ల కలుసుకున్నాం. ఎందుకంటే రుణానుబంధం లేకపోతే ఎవరు కూడా కలుసుకునే అవకాశం లేదు. కనుక వచ్చిన వాళ్ళందరూ రుణానుబంధ రూపేణా వచ్చారు. కానీ ఈ మహత్తర కార్యక్రమాన్ని వారి చేత ఎందుకు ఏర్పాటు చేశారా అంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్పారు. సద్గురు సాయినాథుల వారు షిరిడీలో సశరీరంగా సంచరించిన 60 సంవత్సరాల పాటు షిరిడీలో బాబా గారు ఈ సత్సంగ కార్యక్రమాల్ని మన సనాతన ధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక రామాయణ భారత గ్రంథాలను పఠింపచేసి అందులో ఉన్న విషయాల్ని, జ్ఞానాన్ని అందింపచేసే ప్రయత్నం చేశారు. అంటే సాయినాథుల వారు సత్సంగానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వలేదు. కనుక ఈ సత్సంగం ద్వారా మాత్రమే మానవుడు జీవించి ఉండగా ముక్తి స్థితిని పొందుతాడు, అంటే పరమశాంతిని పొందుతాడు. పరమశాంతి అల్టిమేట్ అంటే మోక్షం అంటే ఎక్కడో స్వర్గంలో, వైకుంఠంలో, కైలాసంలో కాదు. ఇక్కడ ఎవడైతే నిశ్చలమైన మానసిక స్థితిని పొందుతాడో అదే పరమశాంతి, అదే మోక్షం. అది ఒక్క సత్సంగం వల్ల మాత్రమే వస్తుందని సాయినాథుల వారు, జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్పారు. కాబట్టి ఈ యొక్క ప్రపంచ స్థాయి తెలుగు సాయి భక్త సమ్మేళనంలో ఈ సత్సంగ కార్యక్రమాన్ని మన సాధనా మార్గంగా చేసుకోమని, తరించమని బాబా గారు మనకిచ్చారు. కాబట్టి సత్సంగాల్లో విరివిగా పాల్గొనండి. రోజు సత్సంగం చేసేవాడు ఒక యోగి కాగలుగుతాడు. కనీసం వారానికి ఒక సత్సంగం జరపండి, తప్పకుండా తరిస్తారు. నెలకొక్కసారైనా సత్సంగంలో పాల్గొనపోతే వారు ఎన్ని జన్మలెత్తినా తరించలేరు. కాబట్టి సత్సంగానికి ఆ విధంగా ప్రాధాన్యత ఇవ్వండి. సత్సంగంలో పాల్గొనే వాళ్ళు చెవులు మాత్రమే పని చేయాలి సుమా, ఇంకా శరీరంలో ఏవి పని చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతటి గొప్ప వాళ్ళు వచ్చినా తల చిప్పి చూడకూడదు. అంటే ఇక్కడికే వచ్చి ఈ దేశ ప్రధాని వచ్చినా సరే మీరు సత్సంగం చెప్పే వ్యక్తి మీద మాత్రమే దృష్టి పెట్టాలి, ఆ శబ్దం మీద మాత్రమే మీరు మనసు లగ్నం అవ్వాలి. ఆ దృష్టితో సత్సంగాలు వినడం నేర్చుకున్న వాళ్ళు తప్పకుండా గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తారు. అదే సందర్భంలో చివరి చిన్న సూచన, ఆ నిశ్శబ్దాన్ని ఇక్కడి నుంచి దీని వెనక వరకు కూడా, అంటే ఇందాక కొద్దిగా వెనకాల మాటలు వినిపిస్తున్నాయి, సత్సంగం చెప్పే వాళ్ళని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా సూది వేస్తే వినపడాలి ఈ ప్రదేశంలో అన్నంత నిశ్శబ్దానికి మనందరం కట్టుబడి ఉండాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సద్గురు సాయినాథుల వారికి మరియు నరసింహరావు దంపతులు గారికి, వారు పడ్డ కష్టానికి, కృషికి రాత్రి నేను వారికి గొప్ప సన్మానం చేశాను. ఆ సందర్భంగా వారందరికీ కూడా ఆ సన్మానం చేయించుకున్నందుకు నరసింహరావు గారికి నేను సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ సాయిరాం. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని, సత్సంగం యొక్క విశిష్టత గురించి చాలా గొప్పగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నెక్స్ట్ శ్రీ హరే రామ శర్మ గారిని ఈ కార్యక్రమం గురించి 2 వాక్యములు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సద్గురు సాయినాథ్ మహారాజుకి. నా పేరు హరిరామ్ శర్మ. నేను వారణాసిలో ఉంటూ ఉంటాను. వారణాసిలో ఎప్పుడు చండీ హోమాలు చేస్తూ ఉంటాను. బాబా చరిత్ర అంటే భక్తుల అనుభవాలే. భక్తుల అనుభవాలు కాకుండా బాబా చరిత్ర అంటూ ఇంకేమీ లేదు. నిన్న ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి
కనబడ్డ ప్రతి భక్తుల్ని, కొత్త వారు ఎవరు కనబడ్డా కానీ మీ అనుభవం ఏంటి అని అడుగుతుంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఎట్లాంటి మార్పుని తీసుకొచ్చారు అన్న చెప్తూ ఉంటే, ఇంతమందిలో ఈయన ఇంత చక్కగా చెలిస్తూ ఉంటారా నిరంతరం అనిపించేది. ఒక్క అనుభవం చెప్పాలి, నా అనుభవం చెప్తాను. నేను లలితా పరమేశ్వరిని ఉపాసిస్తూ ఉంటా. కాశీలో నేను కూర్చుని నిత్యం చండీ హోమాలు చేస్తూ ఉంటే రామారావు గారని ఒక హెడ్ మాస్టర్ కూడా ఆశ్రమానికి వచ్చారు. ఆయన సాయి భక్తులు, పరమ సాయి భక్తులు. మా ఆశ్రమంలోనే సాయిబాబా చిన్న మందిరం కూడా ఉన్నది, లలితా పరమేశ్వరి మందిరం ఉన్నది. నేను అమ్మవారికి పూజ చేస్తుంటే ఈయన సాయిబాబా వారికి చేసేవారు. ఆయన్ని కొంటిగా అంటూ ఉండేవాడిని, ఎందుకయ్యా పెద్ద ఆయనకి అంతంత దండలు ఇస్తావు, మా చిట్టి తెలికి వేయి, ఆ దండలు ఎంత అందంగా ఉంటుందో అంటూ ఉండేవాడిని. హేళనగా కాదు, ప్రేమతో అంటూ ఉండేవాడిని. ఒక రోజున ఆయన నవ్వుతూ ఉండేవాడు. అందరూ ఒకటే కదండి అంటూ ఉండేవారు. ఊరికే మేము సరదాగా అలా మాట్లాడుకున్నాం. ఒక రోజున చండీ హోమం చేస్తున్నా. చండీ హోమం చేస్తుంటే మా వాళ్ళు ఆ యజ్ఞంలో వచ్చేటువంటి ఆ అగ్నిని ఫోటో తీస్తూ ఉంటారు. ఏ మంత్రంతో మనం హోమం చేస్తామో ఆ మంత్రాది దేవత అగ్నిలో కనపడుతుంది. ఫోటో తీస్తే దొరుకుతుంది. ఈ రోజున మంచి కెమెరాలు వచ్చాయి కాబట్టి ఏ ఫోటో తీసినా దొరుకుతుంది. అలా వాళ్ళు ఫోటో తీస్తే ఒక రోజున సాయిబాబా వారి ఫోటో వచ్చింది అగ్నిలో. ఆ అగ్ని రూపం సాయిబాబా మనకి బాగా పరిచయం అయినటువంటి ప్రతి సాయి మందిరంలో ఉండేటువంటి విగ్రహ రూపంలో వచ్చింది. అది వాట్సాప్లో పంపించేశారు. పంపిస్తే వెంటనే నేను చూడలేదు, మామూలు అగ్ని ఫోటో, ఆ రోజు హోమం ఫోటో కదా అన్నాను. వాళ్ళందరూ కూడా కామెంట్ చేశారు, ఏంటి బాబా వారు వచ్చారు అగ్నిలో ఈరోజు హోమంలో, మీరు చేసిన హోమం ఏంటి? నేను చేసింది చండీ హోమం, మరి బాబా వారు ఎందుకు వచ్చారు? ఇది ఆ ఫోటో మన పార్థసారథి వాళ్ళ దగ్గర కూడా ఉన్నది ఆ ఫోటో. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అవుతుంది, నేను చేసిన చండీ హోమం అయితే బాబావారు ఎందుకు వచ్చారంటే అక్కడ కూర్చుని హోమం దగ్గర కూర్చున్న ఆయన సాయి భక్తుడిగా కూర్చున్నాడు కాబట్టి ఆ రూపంలో ఆయనకి దర్శనం ఇచ్చారు. కాబట్టి మనం సాయి అంటేనే సాయి పలుకుతారు అనుకోమోకండి. ఏ దైవ రూపంలో మీరు పిలిచినా సరే ఆయన నిరంతరం కాపాడుతూ ఉంటారు, ఉంటూ ఉంటారు. ఇంత చక్కని ఏర్పాట్లు చేశారు ఇక్కడ. మొదటి అంతర్జాతీయ సమావేశం ఇది, మొదటి సమావేశం. ఈ మొదటి సమావేశంలో పాల్గొనే అదృష్టం అనుకోకుండా నాకు కలిగినందుకు అందరికీ సాయి స్వరూపంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇక ఈ అనుభవాల్లో ఒక రోజున తెల్లవారుజామున ఒక కళ వచ్చింది. ఆ కళలో పార్థు నాలుగు హారతలు ఇవ్వటం లేదు కదా అని ఒక ఆయన చెప్పారు. ఇదేమిటి? పార్థసారథికి ఫోన్ చేశా, పార్థసారథి ఏమిట్రా నువ్వు 4 హారతలు ఇవ్వటం లేదుట అని. నీకెందుకు చెప్పాడు ఆయన? నాకే చెప్పచ్చుగా అంటాడు పార్థసారథి. ఏమో నాకు తెలీదు, నన్ను చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను, నువ్వు 4 హారతలు ఇవ్వటం లేదట, ఇవ్వు రేపటి నుంచి అన్న. ఇట్లా ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కానీ దైవాన్ని ఏ రూపంతో మనం కొలుస్తున్నా సరే సాయి నేను ఉన్నాను అంటూ పలుకుతూ ఉంటారు. ఆ అనుభవాలని చక్కగా పలుచుకోండి. ఒకసారి నేను సాయిబాబాని ప్రార్థించాను, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. రెండోసారి ప్రార్థించాను, వాడికి హైకి రాలేదు కాబట్టి నేను వదిలేశాను అనుకోమొక్కండి. ఏది జరిగినా కూడా అది భగవత్ ప్రసాదంగా స్వీకరించడం నేర్చుకుందాం. మనకి ఈ రోజున అది మంచిగా అనిపించకపోవచ్చు, దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానం ఏమిటో మనకు అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఒకసారి ఇంకొక అనుభవం చెప్పేసి ఆపేస్తా. ఒకసారి మేము మా ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాం, సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక చిన్న పిల్ల వచ్చింది. మా మేడం గారు మ్యూజిక్ టీచర్. మ్యూజిక్ చేయించుకోవడానికి చిన్న పిల్ల, 8 ఏళ్ల పిల్ల వచ్చింది. ఆ పిల్ల కూర్చొని అన్నది అప్రయత్నంగా మాట్లాడుతోంది. ఆ పిల్ల మనం ఏది కావాలన్నా బాబాని అడగాలంట అంది అమ్మాయి. వాళ్ళు అంటే అవును అడుగుతున్నానమే తల్లి, ఎన్నిసార్లు అడిగినా కానీ ఏమంటే అడుగుతున్నాం, సమస్యతో కొంచెం ఇబ్బంది పడుతున్నాం అనుకున్నాం మేము. మనం ఏది అడిగినా బాబా ఇస్తాడంట.
కానీ ఇచ్చేదాకా ఆగాలంట అంది ఆ పిల్ల. అర్రెర్రెర్రే, మనకి సందేశం ఒక చిన్న పిల్ల ద్వారా మనకి పంపిస్తున్నారే, ఇచ్చేదాకా అంతటితో ఆగల ఆ పిల్ల. చంకలో కూర్చున్న పిల్లాడికి ఆవకాయ అన్నం ఇష్టమైతే అమ్మ వెంటనే పెట్టదుగా, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడుతుంది అని చెప్తోంది ఆ పిల్ల. ఎవరు చెప్పారో, దానికి ఏం చెప్పారో అది మేము సందేశంగా తీసుకున్నాం. నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది లలితా సహస్రనామంలో ఉన్నటువంటి మంత్రం, మిత్రవత్ మిత్ర రూపేణ సంస్థిత. ఎప్పుడైనా సరే భగవంతుడు మనతో డైరెక్ట్గా మాట్లాడట, మన మిత్రుల రూపంలో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మిత్రుల రూపంలో ఇచ్చిన సందేశాన్ని మనం తీసుకోగలిగితే నిరంతరం భగవత్ సన్నిధిలో ఉండొచ్చు. ఈ రోజున పొద్దున్నే అల్పాహారం ఇంతమందికి ఎలా ఏర్పాటు చేస్తారో అనుకున్నాం. ఆ ఉప్మా ఎంత బాగుందో, అంత రుచి ఎలా వచ్చింది ఉప్మాకి? అసలు మామూలుగా ఉప్మా అంటే అంత బాగుండదు, మరి ఇంత రుచి ఎలా వచ్చింది ఇక్కడ ఇంత చక్కని ఏర్పాట్లు చేస్తూ, ఇందులో ఏవో చిన్న లోపాలు జరిగినా వాటిని చూడకండి, వాటి వంక చూడద్దు. అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం దేనికి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఇందాక వారు చెప్పినట్టుగా దాన్ని ఎంత మటుకు మనం పోగు చేసుకోగలుగుదామో అంతవరకు పోగు చేసుకుందాం. ఒకసారి మళ్ళీ ఛార్జ్ అయి వెళ్దాం. రెండోసారి మళ్ళీ రెండవ అంతర్జాతీయ సమావేశానికి వచ్చినప్పుడు ఆ సాయిబాబా వారి యొక్క అనుభవాలు మీలో ఇంకా 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 పెరగాలని, ఇంకా మనం భగవంతుడికి సాన్నిధ్యంలోకి వెళ్ళాలని, ఆయనతో నిరంతరం మనం గడపాలని అందరినీ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ. మన సద్గురు అయిన సాయినాథుని గురించి, ఆయన లీలల గురించి చాలా గొప్పగా చెప్పారండి. ధన్యవాదాలు. ఇప్పుడు మల్లాది శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమంపై వారి స్పందనను తెలియజేయాల్సిందని కోరుకుంటున్నాను. సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. నరసింహారావు గారి దంపతులు ఈ సంస్థకు చైర్మన్గా ఉన్నారని సమంతకమణి గారి ద్వారా తెలిసింది. నరసింహారావు గారి దంపతులు గడిచిన 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం గురించి వారు చేసినటువంటి కృషికి ముందుగా నరసింహారావు గారి దంపతులను వచ్చి ఇక్కడ నిలబడమని, వారికి మీరందరూ స్టాండింగ్ ఓవేషన్ నుంచుని కరతాళధ్వనులతో వారికి మీరు మీ యొక్క ఆశీర్వచనాన్ని తెలియవచ్చండి. బాబా ఆశీస్సుల ఆరోపణలో ఇవ్వండి మీరందరూ. అమ్మ రండమ్మ, మీరు కూడా రండి, రండమ్మ ఇటు రండి. నరసింహారావు గారి దంపతులు వారు ఎటువంటి మూర్తులంటే సాయిబాబా తత్వంలో చాలా తారాస్థాయికి చేరినటువంటి వ్యక్తులు. వారి యొక్క బ్రహ్మ మానస పుత్రిక ఈ అంతర్జాతీయ సైన్స్ ఫేర్ సాయిబాబా గురించి. ఇటువంటి సైన్స్ ఫేర్ వారి యొక్క మస్తిష్కంలో బాబా గారు ప్రవేశపెట్టడం, మనందరినీ ఇక్కడ సమావేశపరచడం చాలా అత్యద్భుతం, చాలా అత్యద్భుతం. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని బాబా గారు వారి మస్తిష్కం ద్వారా, వారి అంతరాత్మ ద్వారా, అంతరాత్మ ప్రబోధం ద్వారా మనందరినీ ఇక్కడ కలిపినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నరసింహారావు గారు కనీసం ఒక 15-20 సార్లు షిరిడీ వచ్చుంటారు. వచ్చి షిరిడీలో అనేక ప్రాంతాలు పర్యటించి ఈ ప్రాంతాన్ని వారు నిర్ణయం చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని నిర్ణయం చేయడానికి కూడా బాబా గారి యొక్క సంకల్పం, సంకల్ప సిద్ధితో ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మరి బాబా గారు వారు సంచరించి వారు మనందరినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, కాలాతీతమైంది, నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక్క మాట చెప్పేసి, దైవం మానుష రూపేణ. ఇప్పుడు నా ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు, భగవంతుడు తను స్వయంగా వచ్చి ఏ పని చేయడు,
అట్లాగే మనందరం నమ్మినటువంటి షిరిడి సాయినాథుడు ఈ అంతర్జాతీయ సమ్మేళనం ద్వారా నరసింహారావు గారి దంపతులు అట్లాగే ఈ అంతర్జాతీయ ట్రస్ట్ ద్వారా తెలుగు భక్తుల ట్రస్ట్ ద్వారా మనందరినీ ఆశీర్వదించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాయినాథుని యొక్క దివ్యాశీస్సులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బాబా గారు తప్పకుండా అందజేస్తారు. అందులో కారణం ఏంటంటే ఈరోజు ఉదయం నేను తెల్లవారుజామున నిన్న నా ఫోన్లో యాప్ ఈ అలారం యాప్ లేదు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి హారతికి వెళ్ళి హారతి చూసి హారతి దగ్గర నరసింహారావు గారి దంపతులు చేసే ఈ మహాయజ్ఞానికి అట్లాగే ఈ ట్రస్ట్ వారు సభ్యులు అట్లాగే ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా చేసే మహాకార్యానికి ఆయన ఆశీస్సుల్ని కోరడం కోసం నేను తెల్లవారుజామున హారతికి వెళ్ళాను. తెల్లవారుజామున హారతికి వెళ్ళడానికి ప్రేరణ 5 నిమిషాలు తక్కువ 3 గంటలకి బాబా గారు తలుపు తట్టి లేపారు, అలారం లేకపోయినా. 4 గంటలకి నేను మందిరానికి వెళ్ళి హారతి చేస్తున్నప్పుడు హారతి జరుగుతున్నప్పుడు కళ్ళంబట్టి నీళ్లు కారి భగవంతుడు ఇటువంటి మహాయజ్ఞం తలపెట్టారు, వారికి పూర్తి ఆశీస్సులు ఉంటాయనే రూపకంగా అక్కడ ఇవాళ నిదర్శనం జరిగింది. వాళ్ళ ఉదయం తెల్లవారుజామున 5:30-6 గంటల మధ్య. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఎన్నెన్నో మనందరికీ ప్రతినిత్యం ప్రతిరోజు మన జీవితాల్లో మన మనుగడలో మన కుటుంబాల్లో సంఘంలో సమాజంలో ప్రతి చోట కూడా మనందరికీ ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నటువంటి సాయిబాబా గారి గురించి జరగబోయేటువంటి చర్చ విశేషాలు, ఆ చర్చల్లో మనం పాల్గొనడం కూడా మనందరి యొక్క అదృష్టం. ఈ అదృష్ట మహద్భాగ్యాన్ని మీరు అందరూ కూడా ఆశాంతం నరసింహారావు గారు చెప్పిన విధంగా మీరు పొంది ఈ పొందినటువంటి ఫలితాలని మీరు 10 మందికి తీసుకెళ్లి మన సమాజంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరిగేట్టుగాను ఆ కార్యక్రమాలకి ఇతోదికమైనటువంటి మనందరి సహకారం అందించేట్టుగాను మీరు అందరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తారని సభావేదిక పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరి అభ్యర్థిస్తూ మీ అందరికీ పాదావందనాలు చేస్తూ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చైర్మన్ గారు వారి సతీమణి గారు పడిన కృషి ఇంత అంతా కాదండి. ఈ కార్యక్రమం కోసం వారు పండగలు పబ్బాలు అన్నీ మర్చిపోయారు. ఈ కార్యక్రమం కోసం ఎంతో కృషి చేశారు. చాలా చక్కగా చెప్పారండి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అన్న మీ తపన కూడా ఎంతో కనిపించింది. ధన్యవాదాలండి. వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథులను సత్కరించవలసిందిగా చైర్మన్ గారిని కోరుకుంటున్నాను. చప్పట్లండి ప్లీజ్. साईनाथ महाराज की जय. साईनाथ महाराज की. साईनाथ महाराज की. साईनाथ महाराज की.
అలాగే ఈ కార్యక్రమానికి వారి ప్రార్థనతో శుభారంభం పలికిన సాముద్రికం సిస్టర్స్ సుధా పద్మజ, సుధా పల్లవి గారిని కూడా సత్కరించవలసిందిగా చైర్మన్ గారిని కోరుకుంటున్నాను. ఇంత చక్కటి ఆధ్యాత్మిక సైంటిఫిక్ కాన్ఫరెన్స్ కి విచ్చేసి మీ మాటలతో మమ్మల్ని ప్రోత్సహించి మీ అమూల్యమైన సమయమును కేటాయించినందుకు మీకు ఈ ISS BST తరపున ముఖ్య అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా సేపట్లో మన కార్యక్రమం సింపోజిజం ప్రారంభం కానుంది. కావున అందరూ దయచేసి నిశ్శబ్దాన్ని పాటించి వక్తలు చెప్తున్న అంశాల మీద దృష్టి ఉంచండి. మన ఊర్లలో మన పనులలో మనమందరం ఎంతో బిజీగా ఉంటాము. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా లభిస్తాయి. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ హాల్లో చాలా మంది వాలంటీర్స్ ఉన్నారండి. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా వారి సహాయం తీసుకోగలరు. ముఖ్యంగా మీ ఫోన్స్ ని దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టండి. ఈ సింపోజియం 12 గంటలకు పూర్తవుతుంది. 12 గంటల నుంచి 1 వరకు ప్రశ్నోత్తరాలు చర్చ కోసం కేటాయించబడింది. ఈ రోజు జరిగిన టాపిక్స్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఆ డౌట్స్ ని ఈ సమయంలో ఓపెన్ డిస్కషన్ లో క్లియర్ చేసుకోగలరు. తర్వాత 1 నుండి 2 గంటల వరకు లంచ్ ఉంటుంది. అందరూ ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందండి. ఈ అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న సైంటిఫిక్ కాన్ఫరెన్స్ లో సింపోజిజం ప్రారంభించడానికి ఈనాటి న్యాయ నిర్ణేతలు అయిన శ్రీ సాయిదాసు గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. ఈయన సాయి పాదదాసుడు, సాయి పదరేణువుగా జీవించడం, వృత్తి సంసార బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం, సద్గురు సాయిబాబా గారిని ప్రేమించడం, ఆరాధించడం, సాయిబాబా గారిపై సత్సంగాలు చెప్పడం, వీలైనంత వరకు ధర్మాన్ని ఆచరించడం, ఆత్మజ్ఞానాన్ని విచారణ చేయడం, స్వస్వరూప స్థితిలో ఉండే ప్రయత్నం నిరంతరం చేయడం వీరి అలవాట్లండి. వీరికి ISSPST ద్వారా స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాను. రెండవ న్యాయ నిర్ణేత అయిన శ్రీ అప్పారావు గారిని ఈ స్టేజ్ మీదికి ఆహ్వానిస్తున్నాను.
వీరు బాబా తత్వాన్ని తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. బాబా గారు చెప్పిన మాటలలోని అర్థం, పరమార్థం, ఆయన లీలలు, చర్యలు, అందులోని విశ్లేషణ గురించి తెలుసుకోవడానికి కృషి చేస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు వరకు కూడా వారు ఒక విద్యార్థి అని భావిస్తారు. సాయి తత్వాన్ని అర్థం చేసుకొని ఆచరించి నలుగురికి చెప్పడమే ఆయనకు ఎంతో తృప్తినిస్తుంది. 10 సంవత్సరం నుంచి వీరు అన్నదానము, వస్త్రదానము, నీటి దానము వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి ఘన స్వాగతం పలుకుతున్నాను. నేటి వక్తలు అయిన శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్య రెడ్డి గారు, గుంటూరు వాస్తవ్యులు, వీరిని ఈ స్టేజ్ మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వీరి గురించి చెప్పాలంటే వీరు గొప్ప సాయి భక్తులు. వీరు సాధారణంగా జీవించడానికి ఇష్టపడతారు. వారి ప్రవచనాలతో సాయి తత్వాన్ని అందరిలో నింపగలిగితే అదే గొప్ప బహుమతిగా భావిస్తారు. మరొక వక్త అయిన శ్రీ జి హరిహరరావు గారిని ఈ వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. గోపాలుని హరిహరరావు గారు వృత్తిరీత్యా సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేసి 2013లో పదవీ విరమణ చేసినారు. షిరిడీ సాయిబాబా గారి అనుగ్రహంతో అనేక అనుభవాలు పొంది బాబాగారి ప్రేరణతో మార్కాపురం పట్టణంలో అనేక సత్సంగాలు నిర్వహించి భక్తుల సహకారంతో అద్భుతమైన బాబా మందిరం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఉన్న 150 బాబా మందిరాలను జిల్లా మందిరాలుగా సమాఖ్యగా ఏర్పాటు చేసి వాటికి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ సాయి తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. వీరు సేవా కార్యక్రమంలో భాగంగా కరివేన బ్రాహ్మణ సత్రంను కూడా నడిపిస్తున్నారు. వీరికి స్వాగతమండి, సుస్వాగతం. ఈనాటి మరియొక వక్త అయిన మైనంపాటి ప్రసాద్ గారిని ఈ వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. వీరు శ్రీ సాయి బాబా మార్గంలో గత 35 సంవత్సరాలుగా ఉంటూ ఇండియా మరియు యుఎస్ఏలో సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో ప్రతిభ కనపరిచి గ్రీన్ కార్డ్ సైతం వదులుకొని షిరిడి ఆధార్ కార్డ్ గొప్పదనుకొని షిరిడిలో నివాసం ఏర్పరచుకొని అనేక టీవీ మాధ్యమాల ద్వారా సాయి తత్వాన్ని జిజ్ఞాసతో పంచుకుంటూ సతీ సమేతంగా హైదరాబాద్ నుంచి షిరిడీకి 3 సార్లు పాదయాత్ర సాగించి ఇటీవలే మనందరికీ సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనే ఉత్తమ గ్రంథాన్ని అనేక ప్రస్తుత ప్రశ్నలకు ధీటైన సమాధానాలుగా అందించారు. వీరికి ఘన స్వాగతం తెలుపుతున్నాను. చివరిగా మరొక వక్త అయిన కె యుగంధర్ వర్మ గారు, వీరు రాజమహేంద్రం నుంచి వచ్చారు. వారిని కూడా సాదరంగా ఈ వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. వీరి గురువుగారైన పూడి గంగాధర్ గారిచ్చిన స్ఫూర్తి మరియు భరద్వాజ మాస్టర్ గారి గ్రంథాలతో కలిగిన ప్రేరణ వల్ల మంచి సాయి భక్తులయ్యారు. వీరు బాబా గారి 4 సమయాల్లో ఇచ్చే హారతులు, వాటి విశ్లేషణ, దానిలో దాగి ఉన్న గూఢార్థం గురించి ఎంతో ఇష్టంగా కష్టపడి తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని హారతుల యొక్క ప్రాముఖ్యత, విశిష్ట గురించి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మీకు ఘన స్వాగతం చెప్తుందండి మా ISS BST. ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మన న్యాయ నిర్ణేతలను కోరుకుంటున్నాను. సాయిరామండి.
సాయం 9:30 వెళ్ళి 10:15 వరకు సుబ్రహ్మణ్య గారి సత్సంగం ఉంటుంది. ఓం శ్రీ సాయి. 10:15 ఓకే. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో సాక్షాత్తు షిరిడిలో ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనానికి విచ్చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే దేశ విదేశాల నుంచి మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న అనేక మంది సోదరీమణులకును నా నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటుగా మనందరికీ షిరిడిలో వారి సన్నిధిని ప్రసాదించి బాబా గారి స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. బాబా గారి దయతో ఇంతమంది పెద్దలు, మిత్రులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మీ అందరితో కలిసి బాబా గారి గురించి ఒక అంశం ద్వారా 4 మాటలు ప్రస్తావించే అవకాశం ఇచ్చినందుకు బాబా గారికిను, అలాగే మా నరసింహారావు గారి దంపతులకి నా కృతజ్ఞతలు. అలాగే ఈ పంచుకునే విషయం ఏంటి అని అంటే, ఓకే, పారాయణ పద్ధతి. ఇంతకుముందు చెప్పారు నరసింహారావు గారు, పారాయణ సాధారణంగా మనం చేస్తున్నదే, కొత్తదేం కాదు. ఆ పారాయణ ఏ విధంగా చేయాలి, ఆ పద్ధతి ఏంటి అని దీని గురించి 4 మాటలు చెప్పన్నారు. దాన్ని ప్రస్తావించే ముందు సాయి చరిత్ర పరిభాషలో ఒక్కసారి అందరికీ పలకరింపు. సాయి సమర్థులకు సాష్టాంగ వందనం, సాధు సత్పురుషులకి పాదాభివందనం, శ్రోతలకు అభివందనం, సమస్త జీవరాశికి ప్రేమాలింగనం అని 50వ అధ్యాయంలో హేమట్ పంత్ గారు చేసినటువంటి ప్రార్థన ఒక మంచి పలకరింపు. ఇప్పుడు మనం ముచ్చటించుకోబోయే అంశం పేరు పారాయణ పద్ధతి. పారాయణ ఎలా చేయాలి, ఆ పద్ధతి ఏంటి అని మనం ప్రస్తావించుకుంటాం. సచరిత్రపూర్వకంగా బాబా గారు స్ఫురింప చేసిన మేరకి పారాయణ చేసేటప్పుడు దానికి ఒక లక్ష్యం ఉంటుంది. సాధారణంగా మనం ఏ పని చేసినా ఒక లక్ష్యం, ఒక గోల్, ఒక ప్రయోజనం ఉంటుంది. అలాగే పారాయణ చేసేది ఏ పద్ధతితో, అంటే ఏ లక్ష్యాన్ని మనం ఆశించి చేస్తున్నాం, అది ప్రాపంచిక ప్రయోజనమా లేక పారమార్థిక ప్రయోజనమా? ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు మనం పరిశీలిద్దాం. అలాగే ఇందులో విశేషం ఏంటి,
ఒక ప్రయోజనంతో పారాయణ చేస్తున్నాం. ఇందులో మనం గమనించవలసిన అంశాలేంటి, ముఖ్యమైన అంశాలేంటి అంటే ఎటువంటి గ్రంథాన్ని మనం పారాయణ చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని ఈ 3 అంశాలను కూడా మనం ఈ ప్రశ్నలకి సమాధానం రాబట్టుకుందాం బాబాగారు ఇచ్చిన ప్రేరణ మేరకి. ఇది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇక విషయం, సబ్జెక్ట్. ఎందుకంటే బాబా గారి గురించి ఏదో ఒక కోణంలో మనం వారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగా పారాయణ పద్ధతి అనుకుంటున్నాం కదా. అసలు పారాయణ అంటే ఏంటి? పారాయణ మనం చేస్తున్నాం. వాట్ ఈస్ మెంట్ బై పారాయణ? పారాయణ అంటే ఏంటి? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కరోనాకి పూర్వం నాకు వార్తాపత్రిక వస్తుండేది, రోజు న్యూస్ పేపర్ చదువుతుండేవాడిని. చదువుతున్నప్పుడు బావగారు కాల్ చేశాడు, సాయిదాస్ గారు బావగారు. నాకు ఈయన కాల్ చేశాడు, ఏం చేస్తున్నావు అని. పేపరు చూస్తున్నాను అన్నాను. గమనించండి తేడా. పేపర్ చదువుతున్నాను, ఏం చెప్పాను జవాబు? చూస్తున్నాను అన్నాను. సరే ఏంటి విశేషాలు అన్నాడు, ఏదో చెప్పాను, అయిపోయింది. తర్వాత నా మిత్రుడు ఒకరు ఘంటసాల గారి జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నా. ఒకసారి మళ్ళీ బావగారు ఫోన్ చేశాడు, ఏం చేస్తున్నావు అంటే చెప్పాను. అంటే ఘంటసాల గారి జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను బావగారు అన్నాను. ఆహా, ఏంటి దాంట్లో విశేషాలు అంటే ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన ఎలా పెరిగారు, ఆయన ఈ స్థితికి ఎలా వచ్చారు అని 4 మాటలు అడిగారు. నేను దాని గురించి ఆయనతో పంచుకున్నా. ఆహా, బాగుంది అన్నాడు. అయిపోయింది. సో గ్రంథాన్ని చదువుతున్నాను అని చెప్పాను. ఇప్పుడు సచ్చరిత్ర లేదా గురు చరిత్ర అనండి, లేదా ఏ గురువు చరిత్ర అయినా అనండి, ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాను. బావగారు మళ్ళీ ఫోన్ చేశాడు, బావగారు ఏం చేస్తున్నావు? బావగారు మన సచ్చరిత్ర గ్రంథాన్ని పారాయణ చేస్తున్నాను. చదువుతున్నాను కానీ ఏం చెప్తున్నాను? పారాయణ చేస్తున్నాను. వెరీ గుడ్. ఏ అధ్యాయం పారాయణ చేస్తున్నావు? 11వ అధ్యాయం పారాయణ చేస్తున్నా. ఆహా, సిద్ధి ఫాల్కే, ఎంత బాగుంది ఆ ఎపిసోడు. బాబా గారు వేసిన ప్రశ్నలు, సిద్ధి ఫాల్కి ఇచ్చిన సమాధానాలు, బాబా గారు ఏం కోరారు, ఇవన్నీ ఎంతో బాగున్నాయి బావగారు అని ఆ ప్రస్తావన గురించి మేము ఇద్దరం కాసేపు ఆనందంగా మా భావాలు పంచుకున్నాం. 3 చదువుతూనే ఉన్నాం కానీ నేపథ్యం ఒకటే చదువుతున్నాం. మొదటిది చూస్తున్నాం, కళ్ళు మాత్రమే పనిచేస్తుంది అంతే. రెండవది వార్తాపత్రిక కానీ లేదా ఏదైనా గ్రంథం కానీ, ఈ గ్రంథాన్ని చదువుతాం. గ్రంథాన్ని చదివితే చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ గ్రంథంలో ఏం చెప్పిందో మనం తెలుసుకుంటాం. వేరేస్ సచ్చరిత్ర లాంటి సద్గ్రంథాన్ని పారాయణ చేస్తే అదిగో సచ్చరిత్ర అంటే అనేక అధ్యాయాలలో భక్తుల అనుభవాలు, వాళ్ళ ఆయా భక్తులకి బాబా గారి పట్ల ఉన్న భక్తి, వారి ప్రేమ, వారి సేవ, వారి భావం ఇత్యాదులన్నీ మన మనసుపై ముద్ర వేస్తున్నాయి. సిద్ధిపాల్కి అనగానే మనకు 11వ అధ్యాయం గుర్తుకొచ్చింది. 8వ అధ్యాయం అనగానే బాయిజాబాయ్ చేసిన సేవ, నిస్వార్థమైన సేవ గుర్తుకొచ్చింది. 23వ అధ్యాయం అనగానే దీక్షిత్ గారు మేకర్ నరికే ఎపిసోడ్ గుర్తుకొచ్చింది. 44వ అధ్యాయం అనగానే ఇదిగో కాగా మన భక్త మాల్సాపతి గారు డిసెంబర్ నెలలో బాబా గారిని 77 గంటల పాటు ఆ శరీరాన్ని తమ ఒడిలో పెట్టుకున్న సందర్భం గుర్తుకొచ్చింది. ఇలా ఆయా భక్తులు, శ్యామ, తాత్యా పాటిల్, ఇంకా నానాసాహెబ్ చంద్రకర్, దాసగను, ఇలా ఎంతోమంది భక్తుల వాళ్ళ స్వభావాలు, వాళ్ళ భక్తి శ్రద్ధలు మన మనసులో ముద్ర వేశాయి. అంటే సచ్చరిత్రని పారాయణ చేస్తూ ఉంటే ఆయా భక్తుల ఈ స్వభావం, వాళ్ళ భక్తి శ్రద్ధలు మన మనసులో ముద్ర వేస్తున్నాయి. ఎందుకని? ఆయా అంశాలని, ఆయా అధ్యాయాల్ని మనం మనసుతో చదివాం, మనసు పెట్టి చదివాం, మనసుకు పట్టేలా చదివాం. అలా మనసుతో చదివితే, మనసు పెట్టి చదివితే, మనసుకు పట్టేటట్టు చదివితే అది పారాయణ. కాబట్టి పారాయణ అంటే ఎలా చేయాలి? కేవలం కళ్ళతో కాదు, అలా 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 లైన్ల వారి కాదు,
పేరవారి కాదు, పేజీ వారి కాదు, చాప్టర్ వైజ్ కాదు. ఎంత చదివినా అర్ధ అధ్యాయమే చదువుదాం, మనసు పెట్టి చదువుతాం. కాబట్టి మిత్రులారా, మనసు పెట్టి చదివితే అది పారాయణ అవుతుంది. ఇక నెక్స్ట్ అంశం, అయ్యా మనసు పెట్టి చదువుతాం. ఇప్పుడు మీరు గ్రంథం అన్నారు, అదిగో అది గ్రంథం అన్నాం. దీని సచ్చరిత్రని మనం సద్గ్రంథం అంటున్నాం. ఏంటి రెంటికి మధ్యలో తేడా? ముందే ప్రస్తావించాను. గ్రంథాన్ని చదివితే ఆ గ్రంథంలో ఏముందో మనం తెలుసుకుంటాం. కానీ ఏ జీవికైనా ఉండేది మనలో పరమాత్మ ఉన్నారు, మాయా ఉంది. దీంట్లో ఏ బి అని నేను రాశాను. మొదటి దాంట్లో భగవత్ నామం, రూపం. నామరూపాలు అనేవి మనకు తెలిసిందే, నిత్యము మారుతూ ఉంటాయి. నిత్యము మార్పులకి లోనయ్యేది అనిత్యము. 32వ అధ్యాయం. ఇటువంటి వికారాలు లేనటువంటిది ఒక నిర్వికారం మాత్రమే. అటువంటిది సచ్చిదానంద స్వరూపం. కాబట్టి మన ఎగ్జాంపులే. నేను పుట్టినప్పుడు చేతుల్లో ఉన్నాను, తర్వాత భుజం మీదకి ఎక్కాను, తర్వాత సంకలో ఎక్కాను, దోగాడాను, తప్పటడుగులు వేశాను, నడిచాను, పెద్దయ్యాను, ఇదిగో ఈ స్థితికి వచ్చాను. మరి 61 ఏళ్లలో నాలో ఇన్ని మార్పులు వచ్చినాయి. ఇంకెంతో భగవంతుడు ఇచ్చే ఆయుష్ను బట్టి. అంటే నా రూపం మారుతూ ఉంది. కాబట్టి రూపం శాస్త్రం కాదు, ఈ నామం శాస్త్రం కాదు. అందుకని నామరూపాత్మకమైనటువంటి ఈ మాయా స్వరూపం అనిత్యం, ఇది అశాశ్వతం. అదే సమయంలో సచ్చిదానంద స్వరూపం, మా తాతగారు, మా నాన్నగారు, నేను, నా కొడుకు, మేమందరం మారుతున్నా భగవంతుడు మాత్రం శాశ్వతంగా ఉన్నారు. ఆయన మారరు, ఆయన ఎప్పుడూ అంతే. మా నాన్నగారు వెంకటేశ్వర తాత అన్నారు, నేను వెంకటేశ్వర తాత అన్నాను తిరుపతికి వెళ్ళినప్పుడు. నా కొడుకు అదే మాట అంటాడు, రేపు వాడి బిడ్డలు కూడా వెంకటేశ్వర తాత అని అంటారు. తాతగారు అలాగే ఉన్నారు.